హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇక్కడ మనం చూసుకుంటే వర్షాలు అనేవి మళ్ళీ మనకి పడే అవకాశాలు ఉన్నాయండి ఈ రోజు నుంచి. సో ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, నెక్స్ట్ మనకి రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి మనకైతే మోస్తారుకు మించిన వర్షాలు కొన్ని చోట్ల, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు వరకు మనకి ఎంతవరకు వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ప్రజెంట్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎంటైర్ మనకి ఉత్తరాంధ్ర అంతా కూడా క్లౌడీగా ఉంది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం, రంపచోడవరం వరకు మనకైతే క్లౌడీగా ఉండటం జరిగింది. ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి క్లియర్ స్కై అయితే ఉండటం జరిగింది. సో ఈరోజు ప్రజెంట్ మనం చూసుకుంటే దక్షిణ రాయలసీమ జిల్లా అయినటువంటి చిత్తూరు, మదనపల్లి దగ్గర మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది. అక్కడక్కడ మనకి తేలికపాటి వర్షం అయితే పడుతుంది ప్రజెంట్ 5 ఆ టైంలో. సో ఇది కూడా మనకి క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకి ఎండలు ఎక్కువ మొత్తంలో కాస్తే మధ్యాహ్నం 1 గంట వరకు. తర్వాత మనకి రాయలసీమ జిల్లాలో మొత్తం కూడా మనకి నైట్కి పడే అవకాశం అయితే వర్షాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మనకైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి 2 నుంచి సాయంత్రం 6 లోపల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. సో అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశం ఉందో చూద్దామా మరి. సో ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి వచ్చేసరికి మనకి ఎంటైర్ ఉత్తరాంధ్రలోని మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. టెక్కలి, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం, అదేవిధంగా పల్నాకముడి, పాలకొండ, బొబ్బిలి, శ్రీకాకుళం వరకు మనకి తేలికపాటి వర్షం ఉంటుంది. ఇక అదే టైంలో మనకి చీపురుపల్లి, పైడిభీమవరం, అదేవిధంగా భోగాపురం, విజయనగరం, అదేవిధంగా చింతలవలస, కొత్తవలస, సబ్బవరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఇవన్నీ కూడా మనకి ఎలమంచిలి, ఇవన్నీ మనకి ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. 2 నుంచి సాయంత్రం 6 లోపల చోడవరం, రంపచోడవరం ఇవన్నీ కూడా, నర్సీపట్నం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి. పిఠాపురం, కాకినాడ, యానాం, అదేవిధంగా మండపేట, రాజమహేంద్రవరం, తాడిపల్లిగూడెంలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండబోతుంది ఈరోజు. భీమవరం ఇవన్నీ కూడా. ఇక ఏలూరు, నెక్స్ట్ మన నూజివీడు, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, రేపల్లి, మచిలీపట్నం, తెనాలి ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అయితే ఉన్నాయండి. ఇవి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల. ఇక రాయలసీమ జిల్లాలో ఈరోజు రాత్రికి మోస్తారుని మించిన వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకున్నటువంటి డేటా ప్రకారం రాత్రి ఒక 8 నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక 2 వరకు, అంటే మిడ్ నైట్ 11 ఆ టైంలో మనకైతే మోస్తారుకి మించిన వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఎక్కడెక్కడ ఎక్కువ మొత్తంలో ఉంది అంటే కడప, పొద్దుటూరు, కందుకూరు, అదేవిధంగా ఆళ్ళగడ్డ, నెక్స్ట్ మనకి తాడిపత్రి, పులివెందుల, అదేవిధంగా కదిరి, రాయచోటి, కడప ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు ఈరోజు రాత్రికి పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక నంద్యాల, అదేవిధంగా ఆత్మకూరు, కర్నూలు, గిద్దలూరు, అదోని ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయండి. గుంతకల్లు, అనంతపురం ఇవన్నీ కూడా. ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులు కూడా అదే టైంలో రాత్రి ఒక 10-11 సమయంలో మన ఎంటైర్ రాయలసీమ జిల్లాల్లో పడే అవకాశం అయితే ఉండబోతుందండి. పొద్దుటూరు, కడప, పులివెందుల, కదిరి, నంద్యాల, గిద్దలూరు, పామూరు, మిట్టపాలెం ఇవన్నీ కూడా. తిరుపతి, సోలూరుపేట, శ్రీకాళహస్తి, రాపూరు, రాజంపేట, వెంకటగిరి ఇవన్నీ కూడా మనకి రేపు ఉదయాన్నే అంటే మిడ్ నైట్ దాటిన తర్వాత 2-3 ఆ సమయంలో ఉదయాన్నే ఏకూచామని మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం కూడా సాయంత్రం వరకు, మధ్యాహ్నం 2 వరకు ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఫర్దర్గా మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తం వర్షాలు కురిస్తే నైట్కి అలాగా షిఫ్ట్ అవుతూ మనకి రాత్రి మొత్తం కూడా మనకి రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇంకా ఫర్దర్ కంటే ఈ వీక్ మొత్తంలో ఎలా ఉందనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైతు సోదరులందరికీ గుడ్ న్యూస్ అండి, భయపడవలసిన అవసరం లేదు. ఒక వారం రోజులు మనకైతే వర్షాలు ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక లో ప్రెషర్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీని ప్రభావంతో మనకి ఎంటైర్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది.
సో అది ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో కురిసే అవకాశం ఉంది, ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం ఏ మేరకు పడే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. భయపడవలసిన అవసరం లేదు. అన్నదాతలందరికీ కూడా ఇదే మా యొక్క సమాచారం. సో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారం. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.